జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీరెడ్డి డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత కంపెనీ. సో రాజ్యమే తన చేతిలో ఉన్నప్పుడు రాజుకి ఏది కావాలితే అది చేసుకోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు కాబట్టి భారతీయ సిమెంట్స్కి ఏం కావాలితే అవి జగన్మోహన్ రెడ్డి చేసుకోగలిగాడు. సో సున్నపురాయి గనులను కూడా గతంలో కరెక్ట్గా 2024 ఎన్నికలకు ఒక నెల ముందు, మేబీ 2024 ఫిబ్రవరి మార్చి నెలల్లో జగన్మోహన్ రెడ్డి 2 సున్నపు గనులను భారతీయ సిమెంట్స్కి కేటాయించాడు. సో ఇక్కడ సరే భారతీయ సిమెంట్స్ కంపెనీ కాదా దాన్ని కేటాయించకూడదని మీరు అడగవచ్చు. సో కేటాయించవచ్చు కానీ దానికి ఒక నిబంధన ఉంది. గతంలో ఏంటంటే దరఖాస్తు విధానం ద్వారా ఈ లీజులు కేటాయించేవాళ్ళు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ దరఖాస్తు విధానంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ఈ వేలం విధానాన్ని తీసుకొచ్చింది. సో కేంద్ర మైన్స్ శాఖ ఏం చేసిందంటే ఇక నుంచి ఏదైనా సరే, ఏ దరఖాస్తు అయినా సరే, ఏ లీజ్ అయినా సరే ఈ వేలం ద్వారా జరగాలి తప్ప దరఖాస్తు విధానంలో జరగకూడదని చెప్పి ఒక నిబంధన తీసుకొచ్చింది. అది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. కాకపోతే ఎన్నికలకు కరెక్ట్గా ఒక నెల ముందు, అంటే రేపు ఎన్నికల్లో గెలుస్తామో ఓడిపోతామో తెలియదు కాబట్టి సరిగ్గా ఒక నెలకు ముందు దాదాపుగా ఒక 750 ఎకరాలకు సరిపడా సున్నపు గనులు 2 ప్లేసుల్లో ఉన్నటువంటి సున్నపు గనులను దరఖాస్తు విధానంలో కేటాయించారు. దరఖాస్తు విధానం అంటే ఏంటి? ఎంతమంది అయినా దరఖాస్తు చేసుకోండి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భార్య దరఖాస్తు చేసిన తర్వాత వేరొకరు కేటాయించడానికి అవకాశం ఉందా? లేదు కదా. సో అలా కేటాయించేశారు. అయితే ఇది IBM, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఏం చేసిందంటే దరఖాస్తు విధానంలో కేటాయించకూడదని తెలిసి కూడా ఎలా కేటాయించారని చెప్పి గతంలో ప్రశ్నించడమే కాకుండా దీన్ని కేంద్ర గనుల శాఖ దృష్టికి తీసుకువెళితే కేంద్ర గనుల శాఖ కూడా దీని మీద వివరణ ఇవ్వాలని చెప్పి గతంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సో ఎలక్షన్ తర్వాత వచ్చింది కూటమి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి దానికి. అప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు భారతీయ సిమెంట్స్కి నోటీసులు జారీ చేసింది. సో ఇప్పుడు వాళ్ళు ఒక 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలి. అంటే వాళ్ళు ఇచ్చే సమాధానం మీదే భారతీయ సిమెంట్స్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వాటిని లీజు కొనసాగించడమా లేదా రద్దు చేయటమా అనేది వాళ్ళు ఇచ్చే సమాధానం మీద ఆధారపడి ఉంటుంది. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఈ వేలం ద్వారా కేటాయించాల్సినటువంటి గనులను నామినేషన్ పద్ధతిలో లేదా ఏదైతే దరఖాస్తు పద్ధతిలో కేటాయించారో దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించింది. ఇదేమి రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు కాదు. కక్ష సాధింపు అంటే చంద్రబాబు గారు వచ్చిన వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవచ్చు. వాస్తవానికి ఇది కేంద్ర గనుల శాఖ అడిగినటువంటి ప్రశ్న. మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అయితే భారతీయ సిమెంట్స్ ఒక్కటే కాదు, రామ్కోకి అలాగే ACC సిమెంట్కి కూడా వీళ్ళిదే దారిలో లీజులు కేటాయించారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూడా ఒక స్ట్రాటజీ ఆలోచించాడు. ఫస్ట్ ఏం చేశాడంటే రామ్కోకి కేటాయించాడు. ఫస్ట్ 2023లో రామ్కోకి 997 హెక్టార్ల సున్నపురాయి లీజుని, అది మైలవరం మండలంలో ఉంది, కడప జిల్లా మైలవరం మండలంలో ఉంది, దాన్ని 2023లో కేటాయించి దాన్ని సాకుగా చూపి, సో రామ్కో సంస్థకు మేము 2023లోనే దరఖాస్తు విధానంలో కేటాయించాం కాబట్టి ఇప్పుడు భారతీయ సిమెంట్స్ కూడా మేము దరఖాస్తు విధానంలోనే కేటాయిస్తున్నామని చెప్పి దాన్ని సాకుగా చూపి ఇక్కడ ఈయన దరఖాస్తు విధానంలో కేటాయించి, కానీ రెండూ తప్పే. ఈ సెంట్రల్ గవర్నమెంట్ నిబంధనలు ఎప్పుడు తీసుకొచ్చింది? 2015లో ఒకసారి తీసుకొచ్చింది, 2021లో తీసుకొచ్చింది. అంతకు ముందు ఏంటంటే LOI ఉన్నాడు, అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ అని గవర్నమెంట్ జారీ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి అనుమతులు, మైనింగ్ ప్లాన్కి అనుమతులు, అలాగే పర్యావరణ అనుమతులు కన్నా వాళ్ళు 1 year 2 year పీరియడ్ ఉంటుంది, టైం పీరియడ్ ఉంది. LOI ఇచ్చిన తర్వాత టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్లో కన్నా తెచ్చుకోగలిగితే అప్పుడు గనులు కేటాయించేవాడు. సో అయితే సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ మార్చిన తర్వాత ఏం చేసిందంటే అప్పటికే కొన్ని ప్రభుత్వాలు LOI జారీ చేసినాయి కాబట్టి సంబంధిత పీరియడ్ లోపల వీళ్ళు అనుమతులు తెచ్చుకుంటే వాళ్ళకు వరకు ఇచ్చేయచ్చు. ఈ వేలం కాకుండా LOI ఎవరైతే పొందారో వాళ్ళకి లీజులు ఇచ్చేయచ్చు, ఏది అన్ని అనుమతులు తెచ్చుకోగలిగితే. లేదు అంటే ఈ పీరియడ్ నుంచి మాత్రం ఈ వేలం ద్వారానే జరగాలని చెప్పి ఒక నిబంధన తీసుకొచ్చింది. సో గతంలో కూడా ఈ LOI వాస్తవానికి ఈ లీజుకు దరఖాస్తు కూడా ఎవరి పేరు మీద చేశారనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్ పేరు మీద చేయలేదు. దీనికి సంబంధించి కూడా రఘురామ్ సిమెంట్స్ పేరుతో దరఖాస్తు చేసుకున్నారు. బట్ లీజు మాత్రం భారతీయ సిమెంట్ పేరు మీద వచ్చింది. పోనీ కంపెనీ పేరు మారింది, మేము దరఖాస్తు చేసుకుంది రఘురామ్ సిమెంట్స్ పేరు మీద, కానీ లీజు మాత్రం భారతీయ సిమెంట్స్ పేరు మీద పొందామని గవర్నమెంట్కి కేంద్ర గనుల శాఖకి కానీ వీళ్ళు ఏమైనా చెప్పారంటే అది కూడా చెప్పలేదు, ఒక రకంగా దాచిపెట్టారు. సో ఇవన్నీ ఇప్పుడు బయటకైతే తీస్తున్నారు. సో దీనికి సంబంధించి 2015-21లో కేంద్రం తీసుకొచ్చిన సవరణల ప్రకారం వేలం ద్వారానే లీజులు కేటాయించాలని స్పష్టంగా ఉన్నా
భారతీ సిమెంట్స్ గతంలో దరఖాస్తు చేసుకున్న 2 లీజులను జగన్ ప్రభుత్వం 2024 ఫిబ్రవరి అంటే కరెక్ట్గా ఎన్నికలకు 1 నెల ముందు నిబంధనలు ఉల్లంఘించి మొదట కడప జిల్లాలోని కమరాపురం మండలంలో 509 ఎకరాలు, అలాగే ఎర్రగొండ మండలంలోని 235 ఎకరాల సున్నపు లీజులను రఘురామ్ సిమెంట్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే అప్పట్లో 2008లోనే వైఎస్ఆర్ ప్రభుత్వం ఎల్ఓఐ నేను చెప్పాను దాకా లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది. కానీ దాని అనుమతులు తెచ్చుకుంటే మంజూరు చేస్తారు. దాని అనుమతులు తెచ్చుకోవడం వీళ్ళు విఫలమయ్యారు. సో విఫలమైనప్పుడు వీళ్ళకి అసలు వాస్తవానికి రాకూడదు. అలాగే ఎల్ఓఐ అనేది రఘురామ్ సిమెంట్స్ పేరు మీద జారీ చేస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం, కానీ లీజు మాత్రం ఎవరి పేరు మీద వచ్చింది? భారతీ సిమెంట్స్ పేరు మీద వచ్చింది. సో ఈ విషయాన్ని వాళ్ళు ప్రభుత్వానికి కూడా తెలియజేయలేదు. సో ఇదే దారిలో కేవలం భారతీ సిమెంటే కాదు, భారతీ సిమెంట్స్ దారిలోనే మరొక 2 సంస్థలకు లీజులు కేటాయించారు. అది ఏసీసీ, రామ్కో. ఈ రెండింటికి కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే తరహాలో ఇచ్చారు. భారతీ సిమెంట్స్ తరహాలోనే కడప జిల్లా మైలవరం మండలంలోని 997 హెక్టార్లలో ఉన్న సున్నపురాయి లీజు కోసం దరఖాస్తు చేసుకున్న ఏసీసీ సిమెంట్స్కు 2023 సెప్టెంబర్లో, అది కూడా దాదాపు ఎన్నికలకు 1 ఏడాది ముందు సెప్టెంబర్లో జగన్ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇదే కారణాన్ని భారతీ రెడ్డికి కూడా చూపించింది. నేను ఇందాకే చెప్పా, ఏసీసీ సిమెంట్స్కి మేము దరఖాస్తు విధానంలో ఇచ్చాం కాబట్టి భారతీ సిమెంట్స్ కూడా మేము దరఖాస్తు విధానంలో ఇస్తున్నామని చెప్పి భారతీ సిమెంట్స్ కూడా అదే ఇచ్చింది. గతేడాది సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్కు సరిగ్గా నెల ముందు భారతీ సిమెంట్కు జగన్ ప్రభుత్వం లీజు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని జయంతిపురంలోని రామ్కో సిమెంట్కు 2008లో 267 ఎకరాల్లో సున్నపురాయి లీజుకు ఎల్ఓఐ నేను చెప్పే కదా లెటర్ ఆఫ్ ఇంటెంట్ సంబంధించి ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో అది జారీ అయితే కేంద్ర ప్రభుత్వ సవరణల ప్రకారం అది అనుమతులు తెచ్చుకోలేకపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి దానికి కూడా దరఖాస్తు విధానంలో లీజు కేటాయించేశాడు. అంటే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు తెచ్చుకోవటంలో విఫలమైన సంస్థలకు కూడా జగన్మోహన్ రెడ్డి సున్నపు గనులు లీజులు ఇచ్చేశాడు. ఇప్పుడు ఏం జరిగింది? దీనికి సంబంధించి ఒక్కో లీజుకు మైనింగ్ ప్లాన్ కోసం దరఖాస్తు చేసుగా గనుల శాఖ పరిధిలో ఉండే ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ పరిశీలనకు వెళ్ళాయి. 2015 తర్వాత వేలం ద్వారానే లీజులు కేటాయించాలని స్పష్టమైన ఆదేశాలుంటే 2023, 24లో మంజూరు చేసిన ఈ 4 దరఖాస్తు విధానంలో ఎలా మంజూరు చేశారని IBM అంటే ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ప్రశ్నించింది. సో దానికి ఇంకా సమాధానం లేదు. సో ఇదే విషయాన్ని గనుల శాఖ దృష్టికి కూడా తీసుకువెళ్ళడంతో గనుల శాఖ వెంటనే అలర్ట్ అయ్యి మీరు ఎందుకు నిబంధనలకు విరుద్ధంగా ఈ 4 లీజులు అంటే 4 లీజులు కేటాయించలేదు, వేలం ద్వారా కాకుండా దరఖాస్తు విధానంలో ఎలా కేటాయించాలో సమాధానం చెప్పాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఉంటే సమాధానం చెప్పకుండా తప్పుకుని తిరిగేవాడేమో. ఇప్పుడు ఎన్నికల తర్వాత వచ్చింది కూటమి ప్రభుత్వం కదా. సో కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇలా అడుగుతుంది, కేంద్ర గనుల శాఖ ఇలా అడుగుతుంది, సో మీరు ఎలా లీజులు పొందారు, దీన్ని ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని చెప్పి వాటికి నోటీసులు అయితే జారీ చేసింది. ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాలి, స్పష్టమైన సమాధానం యాజ్ పర్ రూల్ ప్రకారం వాళ్ళు అర్హులు అని చెప్పగలిగితే ఓకే. లేదు మేము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దొడ్డిదారినే పొందామన్నట్టుగా లేదన్న సమాధానం చెప్పారనుకోండి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ 4 లీజులు అంటే 3 సంస్థలు భారతీ సిమెంట్స్కి 2 అయితే ఏసీసీకి 1, రామ్కోకి 1. సో ఈ 4 లీజులను కూడా రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. సో కాబట్టి వెంటనే రద్దు చేయొచ్చు. రద్దు చేస్తే తీవ్రంగా నష్టపోయేది భారతీ రెడ్డే. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేవలం ఎలక్షన్కు నెల రోజుల ముందే ఈ లీజులు కేటాయించుకున్నాడు. వేలం ద్వారా కేటాయిస్తే ఎవరికీ నష్టంలా. యాజ్ పర్ రూల్ ప్రకారం వాళ్ళు వేలంలో తీసుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి కంపెనీ కావచ్చు, ఇంకోళ్ళ కంపెనీ కావచ్చు, సో నో ఇష్యూ. బట్ జగన్మోహన్ రెడ్డి వేలం ద్వారా అయితే భారతీ సిమెంట్స్కి రాదనే దరఖాస్తు విధానంలో కేటాయించుకున్నాడు. దానికి తోడు ఇంకొక 2 సంస్థలకు కేటాయించాడు. ఎందుకని? అదిగో వాటికి ఇచ్చాం కాబట్టి వీటికి ఇచ్చామని చెప్పడానికి. సో చూద్దాం, దీని మీద వివరణ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందనేది చూడాలి.